సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దయచేసి చిట్టి పికిల్ ట్రోల్స్ ఆపేయండి. దయచేసి ఈ ట్రోల్ వల్ల ప్రాణం పోతే తీసుకురాగలరా? తప్పులు అందరూ చేస్తారు, చేయని వారు ఎవరున్నారు? ప్లీజ్ క్షమించండి వాళ్ళని. పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు మేము అమ్మాయిలము అని మర్చిపోయి కస్టమర్లని దేవుళ్ళని మర్చిపోయి కస్టమర్లను బూతులు తిడుతూ ఒక తప్పు చేస్తే దానికి సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు కానుండి చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల వరకు, పెద్ద మేధావులు కానుండి చిన్న మేధావుల వరకు, ఆఖరికి వ్యూస్ కోసం, లైకుల కోసం పక్కవారి జీవితాన్ని ఎటకారం చేస్తూ పోస్టులు చేసిన వారు కూడా ఆ ముగ్గురు అమ్మాయిల మీద, ఏంటి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయిల మీద యుద్ధం చేసి ఫైనల్గా వాళ్ళు ఏ కస్టమర్లను తిట్టారో ఆ కస్టమర్లకు సారీ చెప్పించి గ్రేట్ అనిపించుకున్నారు. అసలు వెల్డన్. తెలుగు రాష్ట్రాల్లో మీరు పోరాటాలు చేయవలసిన సమస్యలు ఎన్నో ఉంటే వాటిని అన్నిటిని పక్కన పెట్టి పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళ మీద పోరాటం చేస్తూ మీ తీరుకి మేము అందరం కూడా సెల్యూట్. ఆ అమ్మాయిలు ఏదైతే ఎవరినైతే కస్టమర్లను తిట్టి తప్పు చేసే క్షమించమని చెప్పారో అదేవిధంగా చాలామంది అమ్మాయిలను దారుణంగా తిడుతూ వీడియోలు పోస్ట్ చేశారు. ఆ వీడియోల కింద కొన్ని లక్షల మంది ఆ అమ్మాయిల కంటే ఆ అమ్మాయిలను దారుణంగా ఆ అమ్మాయిలను తిడుతూ కామెంట్లు పెట్టారు. మరి మీరు ఆ అమ్మాయిలకు క్షమాపణ చెబుతారా? నేను వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను ఇప్పటికీ వాళ్ళు చేసింది 100% తప్పనే చెబుతున్నాను. తప్పులు అందరూ చేస్తారు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు. కానీ ఆ తప్పులకి ఇచ్చే శిక్ష కూడా ఈక్వల్గా ఉండాలి. వాళ్ళు మేము ఆ అమ్మాయిలము అని సంగతి మర్చిపోయి నోటితో నెగిటివ్గా మాట్లాడి ఒక తప్పు చేశారు. దానికి సోషల్ మీడియా అందరూ కలిసి ఆ అమ్మాయిల జీవితాలను, వాళ్ళ బిజినెస్ని రోడ్డు మీద నిలబెడితే అంత శిక్ష వేస్తారా? సరే వేశారు, ఎలాగో అయిపోయింది. వాళ్ళు చేసిన తప్పు కన్నా వాళ్ళకి జరిగింది డ్యామేజ్ ఎక్కువ ఉంది. ఇంకా వదిలేసేయండి. ఇంకా ఎందుకు వాళ్ళ మీద వీడియోలు పెడుతూ యుద్ధాలు చేస్తూనే ఉంటారు? ఎవరికైనా సహనం కొంతవరకే ఉంటుంది. ఆ సహనం కోల్పోయిన తర్వాత మైండ్లోకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి అంటే, ఇంకా ఇలాంటివి ఫేస్ చేయలేక పోతున్నాను, ఏదో ఒకటి చేసేసుకుందాము అనే అలాంటి థాట్స్ వస్తాయి మైండ్లోకి. అలాంటి థాట్స్ వచ్చిన వాళ్ళు ఏమైనా చేసుకొని రానిది చేసుకోవలసి వస్తే సమాధానం చెప్పవలసింది మీరే. ఆ పాపాన్ని మూట కట్టవలసుకునేది మీరే. వదిలేయండి, ఇంకా తెగే వరకు లాగకండి. మనం మనుషులం కదా, ఎంతో కొంత మానవత్వం చూపించండి. మరి అంత కఠినంగా బిహేవ్ చేయకండి.